ఎండాకాలంలో చుక్క నీరు కూడా లేకుండా ఎండిపోయే పాడుపడ్డ బావి ఒక్కసారిగా భారీ శబ్దంతో నీరు ఉబికి వచ్చింది. ఓ భక్తుడు తన ఇష్టదైవం హనుమాన్ పూజ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా లైవ్ లో ఈ ఘటనను తన మొబైల్లో రికార్డ్ చేశాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ముమ్మాడికి హనుమంతుడి నిజరూప దర్శనమేనని వీడియో రికార్డ్ చేసిన హనుమాన్ భక్తుడు అంటున్నాడు. ఇంతకీ ఈ వింత ఘటన వెనుకున్న అసలు సంగతేంటి? భూగర్భ జలశాఖ అధికారులు ఏమంటున్నారు? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఈ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో మీరు చూస్తున్న ఈ బావి ఇప్పుడు చర్చ జరుగుతున్న ఆ వింత బావి. ఒక్కసారిగా భారీ శబ్దం ఈ బావి నుంచి వచ్చింది. ఎండిపోయిన బావిలో నీళ్లు ఉబికి వచ్చాయి కూడా. అక్కడే హనుమాన్ గుడిలో పూజలు చేస్తున్న ఆ బావి యజమాని తీసిన వీడియో ఒక్కసారి మీరే చూడండి, నీరు ఎలా పైకొస్తుందో. సాదయ్య దొర గారి బావిలో ఎర్రగుట్ట దగ్గర జగిత్యాల జిల్లా వెలటూరు మండలం కిషాన్రావుపేట గ్రామంలోని అన్నమనేని సాదారావుకు చెందిన బావి ఇది. అయితే 3 నెలల క్రితం బావిలో నీరు లేక ఎండిపోయింది. ప్రక్కనే బావిని ఆనుకుని ఉన్న భూమిలో ఇంజపూరి అంచి అనే వ్యక్తి చిన్నప్పటి నుండి హనుమాన్ భక్తుడు. తన బావిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించుకుని నిత్యం పూజలు చేస్తుంటాడు. హనుమాన్ మాల ధరించి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 6 గంటల సమయంలో పూజలు చేసుకుంటున్న అంచికి బావిలో నుంచి పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అంచికి బావి అడుగు భాగం నుంచి నీరు పైకి ఉబికి వస్తున్న దృశ్యం కనిపించింది. సుమారు బావిలో 7 మీటర్ల వరకు నీరు పైకి వచ్చింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వెంటనే తన మొబైల్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదంతా ఆంజనేయ స్వామి మాయగా భావించి పూజలు చేస్తున్నాడు. పాడుపడిన బావిలో ఒక్క ఒదుటున భారీగా నీరు ఉబికి రావడం ఏంటి? భారీ శబ్దం తనకే వినపడడం ఏంటి? వెళ్లి చూసేసరికి తనకు ఈ వింత కనిపించడం ఏంటని అంచి ఆలోచించాడు. ఇదంతా సాక్షాత్తు హనుమాను మహిమేనని భావించాడు. సాక్షాత్తు హనుమంతుడి నిజరూపమే నీరుగా పైకి ఎగిసిపడిందని, ఆ హనుమంతుడి నిజరూప దర్శనం తనకు కలిగిందని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చూస్తుండగానే ఎగతాళి చేసినటువంటి వాళ్లకు ఒక భారీ శబ్దం ద్వారా తన భూమిని పగలగొట్టుకొని చీల్చి నేను ఇక్కడ ఉన్నాను, మీరు పిచ్చుకుత్తులు గోయకండి, ఎగతాళి చేయకండి నా భక్తుడిని అని చెప్పేసి సమాజానికి నేను ఉన్నాను అని చెప్పేసి రుజువు చేయడం కోసమే ఈ మహిమాన్వితంగా ఇక్కడ ఒక శబ్దం జరిగి ఈ నీళ్లు భూమిలోంచి మీదికి ఉబ్బికి రావడం ఇలా జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సైంటిఫిక్ ఏంటంటే నేను దేవుని పట్టించుకోలేదు. ఏమో ఏంటి మనకెందుకు, మనం సిక్కులు వస్తలేము, మనకు ఈ దేవుళ్ళు ఈ పూజలు ఇవి మనకు పనికిరావు, అందరు ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, ఆదివాళ్ళు పూజలు చేయడం ఏంటి అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడతారు అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేదు. అనేకమైనటువంటి కష్టాలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. తను ఏంటంటే చివరికి ఏంటి స్వామిని లీల అంటే ఆయన స్వప్నంలో ప్రత్యక్షమై నేను ఇక్కడ ఉన్నాను, నాకు కళ్యాణం జరిపించు అని చెప్పడం జరిగింది ఆ రామచంద్రమూర్తి. గత 7 సంవత్సరాలుగా సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. 7వ కళ్యాణం 7 సంవత్సరంది. ఏంటంటే చాలామంది కొంచెం ఎగతాళిగా దేవుడే లేడు అన్న వాళ్ళకు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ఈ రకంగా ప్రజలకు ఒక సందేశాన్ని అందించిండేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పాడుబడిన నీరు మొత్తం ఇంకిపోయి ఎండిపోయిన బావిలో ఒక్కసారిగా భారీ శబ్దంతో నీరు భారీగా పైకి రావడం ఏంటి? ఈ వింత హనుమంతుడి మహిమగా భావిస్తున్న అంచి అనే భక్తుడి భావన నిజమేనా అనే సందేహాలు సామాన్యుల మెదళ్లను తొలిచాయి. వైరల్ గా మారిన వీడియోపై ఎట్టకేలకు భూగర్భ జలశాఖ అధికారులు స్పందించారు. కిషన్రావుపేట గ్రామంలోని వింత బావిని పరిశీలించారు. భూమి లోపల వచ్చే పగుళ్లు, సుదీర్ఘ కాలంగా నిల్వ ఉన్న నీటి ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, ఆ ఒత్తిడితోనే నీరు పైకి వస్తుందని, ఈ బావిలో కూడా అలాంటి సంఘటనల వల్లనే నీరు పైకి వచ్చిందని తేల్చి చెప్పారు అధికారులు. అయితే ఇది సాధారణంగా కనిపించే ప్రకృతి వైపరీత్యం లాంటిదేనని భూగర్భ జలశాఖ అధికారులు అంటున్నారు. ఇక్కడ ఈ వెల్లటూరులో బావిలో సడన్ గా వాటర్ రైజ్ అయిందంటే ఒకటి ప్రధాన కారణం ఏంటంటే చుట్టుపక్కల బోర్వెల్స్ వాడకం తగ్గడం వల్ల ఆక్విఫర్ అనేది సస్టైన్ అయ్యి మళ్ళీ వాటర్ రావడం ఒక కారణం. అయితే ఇంకో కారణం ఏంటంటే ఎక్కడైనా ఇక్కడ చుట్టుపక్కల వర్షం పడ్డప్పుడు ఆ వర్షానికి ఏదైతే మనకు ఫస్ట్ ఆక్విఫర్ ఉంటుందో ఆక్విఫర్ రీఛార్జ్ కావడం వల్ల ఈ ప్రెజర్కి ఆక్విఫర్ ఫుల్ రీఛార్జ్ అయినప్పుడు ఆ ప్రెజర్ నుంచి వెళ్ళి ఈ ఎక్కడైతే బావి ఎండిపోయి ఉంటుందో ఆ ఎండిపోయిన బావిలో ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ జోన్లో
ఆ ప్రెజర్తో వాటర్ అనేది సడన్గా రావడం అనేది జరుగుతుంది సాధారణంగా. ఇది ఈ 2 కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా మనకు కన్ఫైన్డ్ ఆక్విఫర్ అనేది ఉంటుంది ఒకటి మనకు. ఆ ఆక్విఫర్ జోన్ అనేది పైన లేయరు కింది లేయరు మనకు ఇంపర్మియబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఒక డగ్ వెల్ కానీ బోర్వెల్ కానీ వేసినప్పుడు ఆ లేయర్లోకి వెళ్ళినప్పుడు సడన్ ఈ వాటర్ అనేది బావిలోకి రావడం జరుగుతుంది అన్నమాట. అయితే హనుమాన్ భక్తుడు ఇంచపురి అంచి మాత్రం ఇదంతా ఆంజనేయ స్వామి మహిమేనని నమ్ముతున్నాడు. తాను ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చి నీరు పైకి రావడం స్వామి మహిమేనని, తాను నీరు పైకి రావడం కళ్ళారా చూశానని అంచి అంటున్నాడు. కాగా ఈ విచిత్రమైన సంఘటనపై భూగర్భ జల శాఖ అధికారులు పరిశోధనలు చేయాలని పలువురు కోరుతున్నారు. గ్రామంలో మన